ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో మనం ఒక మంచి స్నేహితులు ఎలా ఉంటారు, మంచి మనస్తత్వంతో ఉండాలనే కథను తెలుసుకున్నాం. ఇవాళ ఒక స్నేహితుడిని స్నేహం చేసేటప్పుడు వాడు ఎలా ఉంటారు అనేటువంటి దానికి విభిన్నమైనటువంటి దుర్మార్గం కలిగినటువంటి స్నేహితుల మధ్యన ఎలా ఉంటుంది సన్నిహిత సంబంధం అనేటువంటి ఒక చిన్న కథని మన పురాణాల ద్వారా తెలుసుకుందాం. ఇదే విధంగా ఒక రోజున ద్రోణుడు, ద్రుపదుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా బాల్యంలో ఒక గురువు గారి దగ్గర చిన్నప్పుడు విద్యను నేర్చుకున్నారు. ద్రోణుడేమో బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాడు, ద్రుపదుడేమో రాజవంశానికి సంబంధించిన వాడు. ఏ పిల్లవాడైనా సరే, ఎవడైనా సరే గురువు ముందు అందరూ సమానులే. కాబట్టి సామాజికమైనటువంటి సమాజంలో అందరూ విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళుతూ ఉండేవాడు. అలాగే ద్రోణుడు, ద్రుపదుడు కూడా ఇద్దరు విద్యను నేర్చుకుంటున్నారు బాల్యం నుంచి. వీళ్ళిద్దరికీ కూడా మంచి అవినాభావం సంబంధం ఏర్పడింది. ద్రోణుడిని చూసి ద్రుపదుడు అనేవాడు, మిత్రమా, నేను పెద్ద అయిన తర్వాత రాజునైపోతాను, మరి నువ్వు కూడా ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా నా దగ్గరికి రా, నీకు ఏ విధమైనటువంటి కావలసినటువంటి సహాయం చేస్తానని చెప్పి అంత ఆత్మీయంగా మాట్లాడాడు. అలాగే రాజు అయిన తర్వాత కదా చూద్దాం అని చెప్పి ద్రోణుడు అన్నాడు. ద్రోణుడు, ద్రౌపదుడు కూడా సకల బాణ విద్యలో కూడా మంచి ప్రావీణ్యత పొందారు. ఎప్పుడైతే పొందిన తర్వాత కాలము ఆగదు కదా, ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. ద్రోణుడు కూడా పండితుడయ్యాడు, మంచి శాస్త్ర విద్యలో మంచి పండితుడయ్యాడు. అలాగే ద్రుపదుడు కూడా రాజు అయిపోయాడు. బాల్యంలో ఉన్నంతగా పెద్దవాళ్ళుగా ఉండరు కాబట్టి ద్రోణుడేమో బ్రాహ్మణుడయ్యాడు, పండితుడయ్యాడు. ద్రుపదుడేమో రాజు అయ్యాడు. ఈ ద్రోణుడికి వివాహం అయింది. అయితే ద్రోణుడి యొక్క కుమారుడికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరే అశ్వత్థామ. అశ్వత్థామ చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు ద్రోణుడు. తన పిల్లవాడికి అందరూ ఆడుకుంటుంటే పాలు ఇవ్వడానికి కూడా తల్లి దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఆదాయం కూడా లేదు, చాలా ఇబ్బందులు పడేది ద్రోణుడి భార్య. ఒకసారి పిల్లలందరూ కూడా అందరూ కలిసి చక్కగా పాలు తాగుతుంటే అమ్మ నాకు కూడా పాలు కావాలంటే ఆవిడ ఎంతో కష్టపడి బాధపడి ఆఖరికి వరిపిండిలో కొన్ని పాలు నీళ్లు కలిపి ఇవే పాలు అని చెప్పి తిన్నటువంటి పేదరికమైనటువంటి స్థాయిలో ఆవిడ జీవితాన్ని గడిపింది. ఏమండి, మన అబ్బాయికి కనీసం పాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర పాలుకి కూడా ఆదాయం లేదు, మీ మిత్రుడు ద్రుపదుడు అన్నారు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడగండి అని చెప్పి. సరే అడుగుతాను అని చెప్పి ద్రోణుడు నెమ్మదిగా మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ద్రోణుడు సభలోకి వెళ్ళి అడిగాడు. ద్రుపద అన్నాడు, ఓ మిత్రమా, నన్ను మర్చిపోయావా అన్నట్ట. ద్రుపదుడు గర్వాంధకారంతో అన్నాడు, నువ్వెవడివి, చాటి బ్రాహ్మణుడివి, నీకు నాకు సన్నిహితం ఏంటి అన్నాడు. అదేమిటి మిత్రమా, మర్చిపోయావా? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి చదువుకున్నప్పుడు అన్నావు కదా, నా దగ్గరికి ఏదైనా కష్టం వస్తే రమ్మని చెప్పావు, ఇప్పుడు ఆ పద్ధతిలో వచ్చానట. ఏదో అంటాం, అప్పుడు ఇస్తామేంటి, ఇప్పుడు నువ్వు నాకు ఎవడో సంబంధం లేదు, వెళ్ళిపో. ఇంతకీ ఎందుకోసం, ఏం కావాలని వచ్చేవేంటి అని అడిగాడు. ఏమీ లేదు, మా పిల్లవాడికి పాలు లేక ఇబ్బంది పడుతున్నాడు, ఒక్క ఆవుని ఇప్పించవయ్యా అని అడిగాడు. ఒక్క ఆవు కాదు కదా, ఏది కూడా నీకు ఇవ్వను, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అంతేకాదు, మెడబెట్టుకుని గంటించేటువంటి పరిస్థితిలో కూడా ద్రోణుని పారద్రోలాడు. అయితే ద్రోణుడు వెళ్ళిపోతూ ఒక ప్రతిజ్ఞ చేశాడు. మిత్రమా, చూస్తూ ఉండవు, నాలాంటి పండితుడిని నువ్వు చాలా ఇబ్బందులు పెడుతున్నావు, ఎప్పటికైనా సరే నువ్వు నా కాళ్ళ మీద వచ్చి పడేటట్టుగా నేను చేసుకోగలను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ అని చెప్పి ఆ ద్రుపద మహారాజుకి ఒక గట్టి హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే చూడండి కాలం ఎలా కలిసి వస్తుందో. ద్రోణుడు బాధపడుతూ అడవి మీద వెళుతూ ఉన్నాడు. అదే టైంలో ఒక నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ నూతి దగ్గర కొంతమంది పిల్లవాళ్ళందరూ కలిసి బంతి ఆడుకునేటువంటి బంతి నూతిలో పడిపోయిందని వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? కౌరవులు, పాండవులు. చిన్నప్పుడు కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడుకుంటూ ఆ బంతిని నూతిలో పడిపోయిందని ఆ నూతి చుట్టూ కూడా తిరుగుతున్నారు. బంతి నూతిలో పడిపోయింది, అలా వస్తుందని. అదే టైంలో వెళ్ళినటువంటి ద్రోణుడు చూశాడు. ఏమిటయ్యా అన్నారు.
ఇలాగ బంతి పడిపోయిందండి అన్నారు. వెంటనే తన బాణాలతోటి ఒక బంతికి బాణం వేశాడు. అది నూతిలోకి వెళ్ళి బంతి గుచ్చుకుంది. దానికి ఒక పైన బాణం పెట్టి బంతిని బాణాలని తాడి కింద చేసి ఆ తాడితోటి బంతిని పైకి లాగాడు అవలేలగా. ఈ విషయాన్ని చూసినటువంటి పాండవులు, కౌరవులు పిల్లలందరూ కూడా పిల్లల స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, సార్ చాలా బాగా వేస్తారు మీరు, మా తాతయ్య గారి దగ్గరికి రండి మీరు అని చెప్పి ఆయన్ని వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అతడే భీష్ముడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తాతయ్య గారు వీడు చాలా మంచి ఉపకారం చేసి మాకు బందీలు నేర్పాడంటే, నాయన మీరు గురువుగారు మీరు మా పిల్లలకి బాణాల విద్యను నేర్పుతారా అన్నాడు. నేర్పుతా అన్నాడు. వెంటనే అతను బాణాలు వేసేటువంటి విద్యకి నేర్పేటువంటి గురువుగా తయారయ్యాడు. ఆస్థానంలోని ఉద్యోగం వచ్చింది. తన కుటుంబాన్ని తీసుకొచ్చాడు. చక్కటి రాజభోగాలతోటి విద్యార్థులందరికీ కూడా బాణ విద్యను నేర్పేటువంటి ద్రోణ ఆచార్యులు అయిపోయి అక్కడ విద్యను నేర్పుతున్నాడు. కానీ తన ప్రతీకారం తీసుకోవడం కోసం ఎవరిని ద్రుపదుడిని ఎలా ఓడించాలి అనేటువంటి కాంక్షతోటి పాండవులు పాండవుల్లో అత్యంతమైనటువంటి మేధావి వర్గంగా సులభ నేపరిగా ఉన్నటువంటి ఒక అర్జునుడిని ఎంచుకున్నాడు. అర్జునుడు చాలా బాణ విద్యలో మంచి ప్రావీణ్యత పొందుతున్నాడు కాబట్టి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, గురువుగారు మేము దక్షిణ ఇవ్వాలంటే, అందరూ గురువుగారు దక్షిణ ఇవ్వాలంటే మీకు ఏ దక్షిణ కావాలని అడిగాడు. నాకు ఒక చిన్న కోరిక ఉంది నాయన అని చెప్పి, ద్రుపద మహారాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుని నువ్వు ఓడించి అతను తెచ్చి నా కాళ్ళ ముందు పడవేయాలి అని చెప్పాడు. ఎవరికి? మన ద్రుపదుడికి కఠిన శిక్ష వేయాలని చెప్పన్నాడు. అదెంత పని అన్నాడు. వెంటనే రథం మీద వెళ్ళాడు. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడిని ఓడించాడు. ఆ రాజుని తీసుకొచ్చి ద్రోణుడి యొక్క కాళ్ళ ముందు పడవేశాడు. ఇదిగోండి మీ గురుదక్షిణ అని చెప్పాడు. ద్రుపదుడు చాలా ఆశ్చర్యపోయాడు. మిత్రమా, నేను నీకు సన్నిహితుడైనప్పటికీ కూడా నీకు అన్యాయం చేశాను, అపకారం చేశాను. నాలాంటి మిత్రుడిని నీకు దురహంకారంగా నేను చూడంటే నా ఉత్తానికి చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి అతన్ని బాధపడిన తర్వాత అన్నాడు, ఎవరైతే నన్ను జయించగలిగినటువంటి వాడు ఉన్నాడో ఇటువంటి మహావీరుడైనటువంటి అర్జునుడికి నా యొక్క కుమార్తె అనేటువంటి ఇస్తానని చెప్పి ఆ ద్రౌపదిని ఆవిడికి ఇవ్వడం అనేటువంటి వివాహం ఇచ్చి చేయడం జరిగింది. ఆ రకంగా మిత్రులు అనేటువంటి కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి, మిత్రులుగా ఉన్నటువంటి వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ మిత్ర స్నేహాన్ని చేయాలి. అంటే స్నేహం చేయడం అనేటువంటిది ఎండ పొద్దులాగా ఉండకూడదు అని మనం చెప్తారు. ఇటువంటి మిత్ర ద్రోహము ఉంటారు, మిత్ర సన్నిహితులు ఉంటారు, మిత్ర భేదము, మిత్ర లాభము అనేటువంటి కథల పంచతంత్రాల ద్వారా తెలుసుకుందాం. ఇవి పురాణాలు మనకి అనేక రకాలైనటువంటి నీతిని నేర్పే కథల్ని ఇటువంటి పిల్లలకి కూడా మీరు అందరూ తెలియపరుస్తారని మీ యొక్క అందరినీ కోరుకుంటూ, నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దాని నుంచి మీరు అందరికీ షేర్ చేస్తారని మీ మిత్రుడిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.